ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ మాట నేను నీతో కూడా చెప్తున్నాను శరణ్య. పెద్ద మనసు చేసుకుని క్షమిస్తూ వచ్చావు. భరిస్తూ కదా వస్తున్నాను. దర్శన్ మారిపోయాడు కదా. నేనెలా నమ్మకంతో బతకాలి? నేను పక్కనుండగానే మరొక అమ్మాయిని ప్రేమిస్తూ తిరిగారు. పైగా నేను మంచిదాన్ని కాదు అంటూ నన్ను విడాకులివ్వమని టార్చర్ చేశారు. ఆ రోజు నాన్న మీద కూడా నా భర్త చేయి చేసుకున్నాడు కదా. ఈ మాట నా చెవిన పడినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి? నేను ఆయనతో కాపురం చెయ్యలేను.